హలో హాయ్ అండి అందరికీ. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జన్మదిన వేడుకలను అయితే వైఎస్ఆర్ పార్టీ అయితే చాలా ఘనంగా నిర్వహిస్తుంది. అలాగే ఈ జన్మదిన వేడుకలను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకసారి అయితే ఆ విజువల్స్ అయితే చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా. ఈ ట్విట్టర్ ఖాతాలో చాలా మంది వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకులు చాలా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వేడుకలను అయితే కేకులు కట్ చేసి సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. అలాగే చాలా చోట్ల అన్నదానాలు, అలాగే చాలా మందికి కూడా రక్తదానాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అటు హైదరాబాద్ కేవీహెచ్పిలో కానీ రకరకాల ప్రదేశాలు, అటు యుఎస్ అలాగే యూకే అన్ని ప్రదేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వేడుకలను అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఎందుకంటే సాధారణంగా పార్టీ ఓడిపోయి దాదాపు ఘోర ఓటమి పాలై దాదాపు 6 నెలలు అవుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వేడుకలను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ కీలక ప్రశ్న. ఎందుకు అంటే ఇప్పుడు పార్టీ అనేది ఒకసారి పడిపోయింది అనమాట. 2024 ఎన్నికల్లో చాలా ఘోరంగా పడిపోయింది. ఆ పార్టీ ఇప్పుడిప్పుడే పునరుజ్జీవం అవుతుంది అనమాట. క్యాడర్కి ఇప్పుడిప్పుడే బలం వస్తుంది. ఎందుకంటే కూటమి మీద నెమ్మదిగా కొంచెం వ్యతిరేకత అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పథకాలు అమలు చేయనప్పుడు ఆబ్వియస్లీ ఆ యొక్క వ్యతిరేకత అనేది పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించడం వల్ల పార్టీ క్యాడర్లో అలాగే కార్యకర్తలో ఒక మంచి ధైర్యాన్ని నింపుతుంతో పాటు సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ కార్యకర్తలతో కలుస్తా, ప్రతి ఒక్క కార్యకర్తలతో కలుస్తా అని చెప్పేసి ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది కదా. ఈ యొక్క జన్మదిన వేడుకని ఘనంగా నిర్వహించడం ద్వారా పార్టీ ఇంకా బలోపేతం, కార్యకర్తలకు మేము అండగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి మీతో వస్తాడు అన్నట్లుగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అనమాట. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాజయం పోలైనా కానీ ఆయన ఫ్యాన్స్లో కానీ ఆయనకి క్యాడర్లో కానీ ఏమాత్రం కూడా క్రేజ్ తగ్గలేదు అనేది మనకి తెలిసిందే. ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క జిల్లాలో మండల స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు హైదరాబాద్ రకరకాల ఏరియాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జన్మదిన వేడుకలు అయితే చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన 100 ఏళ్ళు కూడా బతకాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.